హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ ఉన్నాను. అలాగనే నా వీడియోస్ అన్నీ కూడా మీరు గార్డెన్ వీడియోస్ కానీ ఏదైనా కానీ చక్కగా ఆదరిస్తూ ఉన్నారు. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అయిన తర్వాత ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. నాకు 5,000 దగ్గరికి వచ్చేసాను సబ్స్క్రైబర్లు. చాలా సంతోషంగా ఉంది. అయితే అలాగనే నేను ఒక్కదానిగా కొంచెం రిస్క్ పడుతూ చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే కొంచెము నా ఒక్కదాని వల్ల లేట్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న ఒక డెసిషన్ అని తీసుకున్నానండి. మన దగ్గర అంతా కూడా నాకు గార్డెన్ నుంచి ఫస్ట్ స్నేహితులైన వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. అంతా కూడా నేను అసలు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కూడా నా జర్నీ అంతా కూడా చిన్నపిల్లలతోటే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ రాగాలోనే మేము ఈ ఊరు నన్ను ఒక బాబు అనమాట. అప్పుడు వాడు చిన్నోడు, ఇప్పుడు చాలా పెద్దవాడయ్యాడు. వాడు నీ పేరేంటి అని నన్ను పలకరించడం జరిగిందండి. నీ అనేసరికి నేను మీ అని కూడా అనకుండా, పల్లెటూరి వాతావరణం కదండి, చిన్న పిల్లగాడనమాట. నీ పేరేంటి అనేసరికి నేను నన్నేంటి ఇలా అన్నాడేంటి అనుకున్నాను. అయితే నీ పేరేంటి అని నేను అడిగితే నా పేరు సైదులు అని చెప్పాడనమాట. సైదులతో నా జర్నీ అనేది వాడు ఇక మా ఇంట్లో పిల్లగాళ్ళనే కలిసిపోవటము, అలా నా జర్నీ అనేది స్టార్ట్ అయిందండి ఈ ఊళ్ళో. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళతోటి ఫస్ట్ నేను కలవలేకపోయినాను. అంటే కొంచెం బెరుకుగా ఉంది. సిటీ వాతావరణంలో ఉండి వచ్చాం కాబట్టి కొంచెం పల్లెటూరు వాతావరణం నాకు కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా ఆ పిల్లగాడు పరిచయం అయిన తర్వాత నాకు అక్కడి నుంచి ఇక తర్వాత గార్డెన్ వీడియోలు, ఇంకా తర్వాత జర్నీ అంతా కూడా ఈ 5-6 ఏళ్ళ నుంచి వాళ్ళందరితోటి ఇట్లా కలిసిమెలిసి ఉండి పిల్లలతోటి ఇంకా బాగా పిల్లలతోటి మమేకం అయిపోయేసరికి నాకు ఇంకా పెద్దవాళ్ళతోటి కొంచెం ఇంకా ఈ పిల్లలే తప్ప పెద్దవాళ్ళతోటి అంతా నేను కలవలేకపోయినానండి. చాలా గ్యాప్ అనేది వచ్చేసింది అనమాట. ఇంకా అదైన తర్వాత కొన్ని రోజుల తర్వాత గుడి కట్టడము, గుడి అయిన తర్వాత గార్డెన్స్లో ఇంకా పిల్లలంతా కూడా, మిగతా పిల్లలంతా కూడా నాకు గార్డెన్స్లో బాగా పరిచయం అయ్యారనమాట. అయితే 10-15 కుటుంబాల పిల్లలంతా కూడా బాగా పరిచయం అనమాట. పిల్లలతోటి నా జర్నీ అంతా కూడా ఒక 5 ఇయర్స్ దాకా జర్నీ అంతా కూడా పిల్లలతోటి బాగా జరిగిందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా గుడి కట్టిన తర్వాత ఇంకా నా జర్నీ అనేది ఏంటంటే భజన కార్యక్రమాలు మొదలుపెట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళ తర్వాత ఇంకా ఈ పిల్లల తల్లులు వీళ్ళతోటి బాగా అనమాట. ఇంకా జర్నీ అనేది ఫుల్ అనమాట, హ్యాపీ అనమాట వాళ్ళతోటి నాకు. అంటే రోజు ముచ్చట్లు చెప్పుకోవడము, కాసేపు భజన కార్యక్రమాలు, దేవుడి పనులలో పాల్గొనడము, ప్రతిష్ట పనులు అన్నిట్లో కూడా బాగా అనమాట. వాళ్ళతోటి నేను కలిసిపోయాను అనమాట. ఇన్ని రోజులు ఎక్కువ పిల్లలతో ఉండే నేను ఇంకా వీళ్ళందరితోటి హ్యాపీ అనమాట. అయితే ఇక మేమందరం కూర్చొని ఈ మధ్య రీసెంట్గా ఏం చేసాము అంటే ఆ కబుర్లు ఈ కబుర్లు కాకుండా టైం అనేది వేస్ట్ చేయకుండా ఏం చేద్దాము అని చెప్పి ఒక వారం అంటే అంత నవరాత్రులలో ఏం చేద్దామని చెప్పి ఎందుకో డిస్కషన్ పెట్టామండి. ఆ రోజు మంచి రోజు అనమాట. ఇవాళ మంచి రోజు అనుకున్నాం కదా అని చెప్పి వెంటనే ఏం చేసాము అంటే, సరే వేలకు వేలు పెట్టే అంత ఏ వ్యాపారాలు చేసినా కానీ లక్షలు పెట్టాలి, వాటికి మనీ ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, మళ్ళీ ఎంత రికవరీ అవుతుందో తెలియదు, అన్ని బాధ్యతలు తీసుకోవాలి, కొంచెము మన స్ట్రైన్ అవుతాము, పెట్టిన డబ్బు పోయిందనుకోండి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతాయి అని చెప్పి ఏం చేద్దామని చెప్పి వాళ్ళు నన్ను అడగటం, ఏదన్నా ఒక చిన్న ప్లాన్ చెప్పండి అనేసరికి ఇంకా నేనేం చెప్పానంటే, సరే నేను ఒక్కదానిగా కష్టపడుతూ ఉన్నాను, సరే యూట్యూబ్ అనేది నాకు కొంచెం టైం పట్టింది సక్సెస్ కావడానికి, సరే మీరందరూ గ్యాదరింగ్ అయ్యి చక్కగా నేను ఒక ప్రోగ్రాం చెప్తాను, అది మంచి ప్రోగ్రాం అనమాట, అలా ఆ ప్రోగ్రాం మనం చేసుకుంటే మాత్రం చాలా సక్సెస్ అవుతాము. అలాగనే దానివల్ల కొంచెం మనకి మనీ అనేది యాడ్ అవుతుంది. ఆ మనీ యాడ్ అయిందనుకో మంచి వీడియోలు మనం షేర్ చేస్తూ ఉంటే చక్కగా జనమందరూ చూస్తూ ఉంటారు. దీని ద్వారా మనకి కొంచెం ఉపాధి అయితే పొందుతాము. చక్కటి అవకాశం, అంటే మనం లక్షలు పెట్టి ఖర్చు పెట్టక్కర్లేదు, దీన్ని కొంచెం మనం తెలివితోటి చేసుకుంటే బాగుంటుంది అనేసరికి అందరూ కూడా నాకు చెప్పండి అన్నారు. అలా మేము
వంటల ప్రోగ్రాం పెట్టుకున్నామండి. అంటే చక్కగా పల్లెటూరి వాతావరణంలో మంచిగా గ్రీనరీ ఉన్న ప్లేస్ చూసుకొని చక్కగా వంట చేసి ఇప్పుడు ఫస్ట్ సరే మేము ఎక్కువ మోతాదులో చేయలేము కదండి. అంటే ఖర్చును చూసుకోవాలి కాబట్టి కొంచెం బడ్జెట్లో ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. మన వీడియోస్ వెళ్తున్నాయా వెళ్ళట్లేదా, సబ్స్క్రైబర్లు వస్తున్నారా రావట్లేదా చూసుకొని దాన్ని బట్టి ఇంకొంచెం డబ్బును అందరం కలిసి పెట్టుకున్నామండి. ఇంకొంచెం డబ్బుని యాడ్ చేసేసుకొని కొంచెం పెద్ద మోతాదులో చేసుకున్న తర్వాత ఎక్కువ చేసుకుని మనకి వృద్ధ ఆశ్రమం కానీ అనాథ ఆశ్రమాలు కానీ అలా ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు వాటి దగ్గరికి వెళ్ళి మనం డొనేషన్ అట్లా మంచిగా మనం చేసిన ఫుడ్ కానీ ఏదైనా ఏ రెసిపీ చేసినా కానీ చక్కగా మనం తినేసి వాళ్ళకు కూడా పెట్టవచ్చు. ఇది ఒక మంచి పద్ధతి అనేసరికి అందరూ దీనికి మనకి ఎక్కువ ఖర్చు అయ్యేది ఏంటి అంటే కొంచెం ఆ రోజు చేసే ఐటమ్స్కి కొంచెం మనీ ఖర్చు అవుతుంది. తలా ఇంత వేసుకుందాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం టైం అనేది అనుకోవాలి. 4ంటికా 3ంటికా అనేది అందరం కలిసి కూర్చొని అనుకోవాలి. 3 గంటలకైతే మనకు అందరికీ ఏ పనులు ఉండవు కాబట్టి అలా పిల్లలకు కూడా ఇంట్లో ఎవరికి ఇబ్బంది లేకుండా 3ంటి నుంచి 2 గంటలు ఎంతమంది గ్యాదరింగ్ అవుతాం కాబట్టి ఒక 2 గంటలు పడుతుందండి ఏ రెసిపీ చేసినా. అందువల్ల ఇలా టైం అనేది మేము కేటాయించుకొని చక్కటి రెసిపీస్ తోటైతే మీ ముందుకు వస్తూ ఉన్నామండి. అయితే నా ఛానల్లో నేను ఆ రెసిపీస్ అనేది పెట్టకూడదు కాబట్టి నేనైతే పెట్టలేదు. అయితే నేనేంటంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకునేది నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా ఛానల్ని బాగా ఆదరిస్తున్నారు కాబట్టి ఇది ఈ ఛానల్ పేరు వచ్చేసి నేను చెప్తున్నానండి విలేజ్లో వంటలు అనమాట. విలేజ్లో వంటలను పెట్టుకున్నామండి. విలేజ్లో కుకింగ్ చేయటం అనేది పెట్టుకున్నాం. అలా నేమ్ వచ్చేసి విలేజ్లో వంటలు అని పెట్టుకున్నామండి. చక్కగా ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా వాళ్ళని కూడా ఆదరించండి. నాతో పాటు వాళ్ళందరినీ కూడా ఆదరించి వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుందామని చెప్పి వారి నుంచి వీడియో చేద్దాము అనుకుంటున్నాము. వారి నుంచి కూడా మేము నా వీడియోస్ అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదండి. ఎంత బిజీగా ఉన్నామో వరద బాధితుల కోసం అందరం కలిసి అనమాట. ఇప్పుడు నేను ఈ విలేజ్లో వంటల ప్రోగ్రాం పెట్టిన అందరం కూడా వరద బాధితుల సహాయంకి వెళ్ళామండి. ఈ వీడియోలు అందులో షేర్ చేయదు కాదు, ఆ వీడియోలు ఇందులో షేర్ చేయదు కాదు. ఎందుకు అంటే ఇది నా ప్రపంచం అంటే అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా వీడియోస్ ఉంటాయి. కానీ వంటల ప్రోగ్రాంలో అది కాదండి. విలేజ్లో వంటలు అంటే ఓన్లీ కుకింగ్ మాత్రమే ఉంటుంది. కానీ మొన్న షార్ట్ వీడియో ఒకటి నేను అందులో కూడా పెట్టాను. ఎందుకంటే ఇంతమంది మా గ్రామం నుంచి ఇంత సహాయం చేశారని చెప్పి ఆ ఛానల్లో కూడా ఒక షార్ట్ వీడియో అనేది పెట్టేశానండి. ఇంకా పెద్ద వీడియో అయితే నేను అందులో ఏం షేర్ చేయలేదు. అందుకోసం ఆ ఛానల్ గురించి కూడా నేను నా మాటలో చెప్పాలి అని చెప్పి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ ఆ ఛానల్ని కూడా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే వీడియోని చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. కానీ సబ్స్క్రైబర్లు మాత్రం పెంచండి. నా తరపున మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. విలేజ్లో వంటలు నేను ఇక్కడ కూడా నేను మళ్ళీ ఆ ఛానల్ ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ నేను ఇస్తాను. చాలా కష్టపడుతూ ఉన్నామండి. ఫస్ట్ వంట రోజే కెమెరా ముందుకు రావాలంటే కూడా వాళ్ళు బిడియంగా ఉన్నారు. కానీ ఏం కాదు, మంచి పని చేస్తున్నప్పుడు ఏం కాదు అని చెప్పి వాళ్ళందరినీ నేనైతే ఎంకరేజ్ చేశాను. వాళ్ళందరికీ సపోర్ట్నివ్వండి. వాళ్ళ వీడియోలు వెళ్తూ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు కూడా నిజంగా మనం చేస్తున్న వీడియోలు అందరూ చూస్తున్నారు. చక్కగా వంట చేద్దాము, చక్కగా వారానికి ఒక వీడియో పెట్టుకుందాము అని చెప్పి నాకు కూడా సపోర్ట్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే తప్పకుండా విన్ అవుతామండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే నేను ఈ వీడియోలో ఏం చెప్పారనేది మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.